నేను అనంతపురం డిస్ట్రిక్ట్ నుంచి వచ్చాను. సో మా పవన్ కళ్యాణ్ గారిని చూడాలని, ఆయనతో మన బాధలు చెప్పుకోవాలని అని చాలా ఆశలుగా మేము 3 days అయింది అనంతపురం నుంచి వచ్చి. సో నిన్న వచ్చాము, నిన్న సారు రాలేదన్నారు, మళ్ళీ ఇవాళ వచ్చాము సార్ని కలవాలని. సో ఎలాగైనా సరే ఇక్కడే ఉండి మా సార్తో మేము మాట్లాడి మా సమస్య చెప్పిపోవాలనుకున్నాము. ఈ 130 రోజుల ఈ పరిపాలనలో చూస్తే మా పవన్ కళ్యాణ్ ఎప్పుడు పవర్ స్టారే. ఎందుకంటే ఆయనకు మించిన రాజకీయ నాయకులు ఇప్పటి వరకు కూడా మేము చూడలేదు, అంటే నా వయసులో. సో ఇంతకు ముందు మన పెద్దవాళ్ళు అంటే ఇంకా ఎన్టీ రామారావు గారు వీళ్ళందరూ కూడా ఉన్నారు. సో వాళ్ళు పరిపాలన చేసేటప్పటికి మనం పుట్టలేదు. సో ఇప్పుడు మేము పుట్టినప్పటి నుంచి వాళ్ళ బ్రదర్ మా చిరంజీవి గారు చిన్నప్పటి నుంచి ఆయన సినిమాలు చూస్తూనే పెరిగాము. తర్వాత మన పవన్ కళ్యాణ్ సినిమాలు చూస్తూ పెరిగాము. సో మేము వీర పిచ్చి అభిమానం అండి నేను అంటే పవన్ కళ్యాణ్కి. ఎందుకంటే చిన్నప్పటి నుంచి నేను ఆయన ఫోటో పెట్టుకోవడం కానీ, ఫస్ట్ స్టార్టింగ్ నేను గోకులంలో సీత సినిమా చూసినప్పుడు ఆయన ఫ్యాన్ అయ్యానండి. అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా ప్రతిదీ కూడా ఆయన సినిమాలు చూసి బాగా మంచి ఫ్యాన్ అయ్యాను. మీకు ఒక విషయం చెప్పాలంటే నేను ఫ్యాన్ అయ్యేది కాక నాకు పుట్టిన కొడుకు కూడా మా ఫ్యాన్ అయ్యారు, అతను ఫ్యాన్ అయ్యారంటే ఇంకొకసారి ఆలోచించండి. అంటే మన ఈ రాజకీయ నాయకులు చాలామంది కానీ లేదా ఇంకా బయట ప్రజలు కూడా ఈయన రాజకీయ నాయకులకు పనికి రారు అని అంటున్నారు మేడం. అది ఎంత మాత్రం వాస్తవం కాదు కదా మేడం. ఎందుకంటే 3 పెళ్లిళ్ళు చేసుకున్నాడు అని అంటున్నారు కదా మేడం. 3 పెళ్లిళ్ళు కాదు, అది ఆయన పర్సనల్ మేడం. ఆయన ఎంతసేపు ఎన్ని పెళ్లిళ్ళు చేసుకున్నారని కాదు, ఆయన ఎటువంటి పరిపాలన చేస్తున్నారు అనేది గమనించాలి. 3 పెళ్లిళ్ళు కాకపోతే మనం అసలు ఏ సమాజంలో ఎంతమంది పెళ్లిళ్ళు చేసుకోవడం లేదు మేడం, ఎంతమంది మోసాలు చేయడం లేదు. ఇప్పుడు 3 పెళ్లిళ్ళు ఆయన నిజాయితీగా 3 పెళ్లిళ్ళు చేసుకున్నానేసి ప్రజల్లో మా జనాల్లో చెప్తున్నాను. నేను 3 పెళ్లిళ్ళు చేసుకున్నాను. ప్రతి ఒక్కరికి ఒక్కొక్క రీజన్స్ ఉంటుంది మేడం, వాళ్ళ లైఫ్ అది. మనం దాన్ని విమర్శించకూడదు. మనకు ఆయన ఎమ్మెల్యేగా కానీ మనకి డిప్యూటీ సీఎం అయ్యాక ఆయన పరిపాలన ఎలా ఉంది ప్రజల మీద అనేది ఆలోచించాలి. ఒకటి మనం ఏదైతే ఎప్పుడు మంచి చేసుకుని పోతుంటారో విమర్శిస్తూనే ఉంటారు మేడం. ఆ విమర్శకి మనం ఎప్పుడు కూడా దాన్ని మనం ఏం పట్టించుకోకూడదు. ఎందుకంటే మనకు మన పరిపాలన, మన డిప్యూటీ సీఎం ఏ విధంగా పరిపాలన చేస్తున్నారు అనేది మనం చూసుకుంటాం. ఇప్పటివరకు కూడా ఆయన 130 రోజుల పరిపాలనలో ఆయన స్వచ్ఛంగా జైనాయన్గా చేస్తున్నారు మేము నమ్ముతున్నాం మేడం. ఎందుకంటే ఆయన డబ్బుల కోసం రాజకీయాల్లోకి వచ్చాడు అంటున్నారు కదా. పిచ్చోళ్ళు మేడం అనేవాళ్ళు పిచ్చోళ్ళు. ఎందుకంటే ఆయన ఒక సినిమాకి ఎన్నో కోట్లు తీసుకుంటారు. ఆ సినిమా కోట్లు ఆయనకి డబ్బు వస్తున్నప్పుడు రాజకీయాలతో ఏం పని ఉంటుంది మేడం? ఇంత ఒత్తిడి, ఇంతమంది విమర్శిస్తూ, ఇంతమంది ప్రజలు నానా రకాలుగా ఆయన 3 పెళ్లిళ్ళు చేస్తున్నారు, ఏం పని చేస్తున్నారు, రాజకీయాలకు పనికిరారు, ఇన్ని విమర్శిస్తున్నారు జనాలు. ఇవన్నీ ఎదుర్కోవాలని ఆయనకు అవసరమేముంది? ఏమో హాయిగా ఆయన డబ్బు ఉంది, కాలు మీద కాలు వేసుకుని ఏమైనా కూర్చొని తినే అవకాశం ఉంది ఆయనకు. మరి ఎందుకని రాజకీయాల్లోకి వచ్చారు? రాజకీయాల్లో జనాలు పడుతున్న ఇబ్బందులను చూసి ఆయన మనమంటే ఏదో ఒకటి న్యాయం చేయాలి. ఎందుకంటే ఆయన కూడా చిన్నప్పటి నుంచి కష్టాలు పడే పైకి వచ్చారు. ఆయన ప్రతిసారి ఏ ప్రెస్ మీట్లో కూడా చెప్తుంటారు. ఆయన వాళ్ళ ఫాదర్ వచ్చేసి ఒక కానిస్టేబుల్ దగ్గర నుంచి మా నాన్న ఏ విధంగా ఎదిగారు, ఎట్లా ఎదిగారు, ఏంటి, ఎన్ని కష్టాలు పడారు, ఒక గవర్నమెంట్ ఎంప్లాయీ కంటే ఏ విధంగా కష్టాలు ఉంటాయి అనేది ప్రతిదీ కూడా ఆయన చూశారు. సో ఆ కష్టం నుంచి ఆయన పైకి వచ్చారు కాబట్టి మా కష్టం అనేది కూడా ఆయనకి ప్రతి ఒక్క గవర్నమెంట్ ఎంప్లాయీ అనే కాదు, ప్రతి ఒక్క అవుట్సోర్సింగ్లో పనిచేసే ఎంప్లాయీస్ అయితే ఏమీ గవర్నమెంట్ ఒక ఎంప్లాయీ అన్నప్పుడు ప్రతి ఒక్కరికి కూడా ఏ విధంగా కష్టాలు పడతారు అనేది ఆయన ఫస్ట్ నుంచి కూడా వాళ్ళ నాన్నగారిని చూశారు కాబట్టి ఆ స్ఫూర్తితో ఇంకా కూడా చాలా మంది ఇబ్బంది పడుతున్నారు. పవన్ కళ్యాణ్ గారు ప్రజల పట్ల ఉన్నారంటారా? ఖచ్చితంగా మేడం, ప్రజల పట్ల ఆయన ఉన్నారు. ప్రజల మనిషే ఎప్పటికీ కూడా. ఏ మాత్రం మీకు పవన్ కళ్యాణ్ గారు మీకు ఒకటే చెప్తాం సార్, మేము పవన్ కళ్యాణ్ సార్కి మీకు మా అభిమానం మీకు ఒకటే మాట చెప్తాము. ఎప్పుడు ఎవరు ఏ మాటలు అంటున్నా కూడా విమర్శించినా మీరు పట్టించుకోవద్దని. మీరు మీ మనసుకి ఏమి చేయాలి రాజకీయము, మీరు ఏ విధంగా మనిషి మీరు ఏ విధంగా ప్రజలకు న్యాయం చేయాలనేది విధంగానే మీరు పోతుందండి. మాలాంటి అభిమానులు ఎప్పుడు మీకు సపోర్ట్గా ఉంటాము, తగ్గేదే లేదు. పవన్ కళ్యాణ్ పవర్ స్టార్. ముందు ఎలా చూడాలనుకుంటున్నారు మరి ఆయన్ని? మేడం, ప్రజలు మనిషిగా చూడాలనుకుంటున్నాం. ముందు కూడా ఇప్పుడు ఆయన డిప్యూటీ సీఎం అయ్యారు. డిప్యూటీ సీఎం నుంచి కూడా ఇంకా సీఎంగా కావాలనేసి, ఇంకా ప్రజల మనిషి కావాలని. ఎందుకంటే ప్రతి ఒక్క పని చేసేటప్పుడు విమర్శలు వస్తూ ఉంటాయి కాబట్టి ఆ విమర్శలు అవన్నీ పట్టించుకోకుండా మనం ఏం చేస్తున్నాం, ప్రజల కోసం చేస్తున్నాం. ఆ ప్రజల్లో గుండెల్లో మీరు ప్రతి ఒక్కరూ చిరస్థాయిగా ఉంటారు సార్. చిరస్థాయిగా మేమే కాదు, మా తర్వాత మా పిల్లల తరంలో కూడా మీరు చిరస్థాయిగా ఉండాలని కోరుకుంటున్నాము. మేము ఏమైనా చెప్పుకోవాలంటే గర్వంగా చెప్పుకుంటాము. ఈరోజు మేము పలానా ప్రాబ్లం వచ్చాము, ఈరోజు 3 రోజుల నుంచి తిరుగుతున్నాము ప్రజా దర్బార్ కోసం. మేము అంటే మా కోసం ఇస్తారనేసి ఇక్కడ మేము మాలాగే చాలా మంది కూడా వచ్చి ఉన్నారు. అంటే అందరికీ ఒకే రోజు అవకాశం దొరకాలంటే కష్టం కాబట్టి మేము 3 days అయినా వెయిట్ చేసి మీకు ప్రజల కోసం మాకుండే ప్రాబ్లం మీతో షేర్ చేసుకోవాలని వచ్చాము. అయినా కూడా మేము ఏమాత్రం మిమ్మల్ని కలిసి వెళ్ళని అనుకుంటున్నాం సార్. మాకున్న ప్రాబ్లమ్ మీతో చెప్పుకోవాలని అనుకుంటున్నాము. ఒక మాటలో ఏం చెప్తారు మరి కళ్యాణ్ గారి గురించి? సూపర్ మేడం, ఆయన పవర్ స్టార్ మేడం. ఇంకా పవర్ స్టార్ సూపర్. ఇంకా మనం ఒక్క మాట కాదు, ఎన్ని మాటలు చెప్పినా ఆయనకు తక్కువే, ఎన్ని మాటలు చెప్పినా తక్కువే.
మేము ఏమైనా చెప్పాలనుకుంటే గొప్పగా బాగా మేము ఇప్పుడు చెప్తున్నాము. మేము వార్డు హెల్త్ సెక్రటరీస్, గ్రామ వార్డు హెల్త్ సెక్రటరీస్ ఏమని చెప్పాలనుకుంటే గర్వంగా మేము డిప్యూటీ సీఎం తాలూకా అని చెప్పుకుంటాం. మీ పేరు? పవన్ కళ్యాణ్ గారు లాంటి లీడర్ని మీరు ఎక్కడైనా చూసారా? చూసామండి. ఇప్పట్లో అయితే పవన్ కళ్యాణ్ సార్ చాలా ఎక్కువ పేద ప్రజలకు సాయం చేయడం కానీ వారి సమస్యలు నేరుగా ఆయన దగ్గర తీసుకొని దృష్టికి వచ్చి అవి న్యాయం జరుగుతున్నాయి మేడం. దానికోసమే మేము ఈరోజు సార్ని కలవాలని వచ్చాము. ఎందుకంటే మేము గతంలో కాంట్రాక్ట్ బేసిక్లో చాలా కష్టపడి వర్క్ చేసామండి. ఇప్పుడు ఈ సచివాలయ వ్యవస్థకు వచ్చిన తర్వాత చాలా అన్యాయం అయితే అయిపోయినారండి. చాలామంది సీనియర్స్ వాళ్ళ సర్వీస్ పోగొట్టుకొని ఇంకా రిటైర్మెంట్ స్టేజ్ 10 years ఉన్న వాళ్ళ పరిస్థితి ఘోరంగా ఉందండి. దయచేసి ఈ యొక్క ప్రమోషన్ ఛానల్ అనేది జీవోని ఆపేసి మిగతా వాళ్ళకి న్యాయం చేయాలండి. ఇప్పుడు కొత్తగా వచ్చిన వాళ్ళైతే బాగా మెరిట్ లిస్ట్ తీసుకొని వాళ్ళు బాగా చదువుకొని మార్క్స్ తెచ్చుకున్నారు. మేము ఆల్రెడీ కాంట్రాక్ట్ ఉద్యోగాలు చేసుకుంటూ ఎగ్జామ్ రాసామన్నమాట. అప్పట్లో అందరు ఏజ్ బార్ వాళ్ళం, అంత చదువుకోలేదండి. మేము ఏదో జస్ట్ మాకు వచ్చేసినాం. కాబట్టి ఈ జీవోని దయచేసి అందరికీ న్యాయం జరిగేలా, అంటే మన సచివాలయంలో ఎవరైతే గ్రేడ్ 3గా వర్క్ చేస్తున్నారో ప్రతి ఒక్కరికి గ్రేడ్ 2గా మాకు పరిగణనకు తీసుకొని మా పే స్కేల్ పెంచి మా కుటుంబాలన్నీ పవన్ కళ్యాణ్ సార్ నిలబెట్టేటట్లా మేము ఆయనకు ప్రార్థిస్తున్నామండి. ఎందుకంటే దానివల్ల ఇన్ని వేల కుటుంబాలు లబ్ధి పొందుతాయి. అంటే ఎంతమంది అంటే కొన్ని వేల మంది అండి. ఇది ఒక్కరిది ఇద్దరిది కాదు, కొన్ని వేల మంది ఒక ఆక్రందన, ఏడుపు, బాధ. కాబట్టి ఇవన్నీ ఆయన తీరుస్తారని ఈరోజు ఆయన మీద నమ్మకంతో ఆయన మాకు ఎప్పుడు తోడుగా ఉంటారని మా గ్రామవార్డు సచివాలయంలో ప్రతి పని చేస్తున్న ఏఎన్ఎంస్ యొక్క ప్రార్థన అండి ఇది. పవన్ కళ్యాణ్ గారు ప్రజల పట్ల ఉన్నారంటారా? ఖచ్చితంగా అండి. ఇప్పుడు నాయకులు అనేది ఎక్కడో ఏసీ రూమ్లలో కూర్చొని ఉంటారు కదా, ఇంత ప్రజా దర్బార్ పెట్టి ఇన్ని సమస్యలు తీరుస్తున్నారంటే ఖచ్చితంగా ఉన్నారు కదా ఆయన. ఇప్పుడు మేము అంత దూరం నుంచి ఎందుకు వచ్చాం చెప్పండి? మేము ఎక్కడ వెళ్ళినా ఈ పని మన పవన్ కళ్యాణ్ సార్ దగ్గర ఖచ్చితంగా అవుతుందని నమ్మకంతోనే కదా వచ్చాం. ఎందుకు అంత నమ్ముతున్నారు ఖచ్చితంగా ఇక్కడ అవుతుంది అని? ఎందుకంటే మన పవన్ కళ్యాణ్ సార్ చాలా పేదల పట్ల న్యాయం చేసే మనిషి అండి. ఎందుకంటే ఆయనకు ఉద్యోగస్తుల తిప్పలు తెలుసు. అంటే ఒక ఉద్యోగం అనేది ఒక కుటుంబంలో ఒక ఉద్యోగం చేస్తే ఆ ఉద్యోగంలో వచ్చే జీతంతో ఎట్లా బతికేదని ఆయనకు తెలుసు అండి. ఎందుకంటే ఆయన వాళ్ళ నాన్న కూడా పవన్ కళ్యాణ్ సార్ వాళ్ళ నాన్న కూడా ఎంప్లాయ్, కాబట్టి ఎంప్లాయీస్ ఒక కూడా ఆయనకు తెలుసు అండి. అక్క మీరు చూస్తేనేమో మరి పేద ప్రజల పట్ల ఆయన ఉన్నాడు అని అంటున్నారు కదా, మరి ఆయన డబ్బుల కోసం రాజకీయాల్లోకి వచ్చారు అని అంటున్నారు కదా, ఆయనకి ఏం అవసరం అండి అలా చేయడానికి? ఆయనకు అవసరం, ఆయన ఆల్రెడీ హీరో, ఆయనకి ఏం అవసరం చెప్పండి? డబ్బు ఏం ఆయనకు అవసరం లేదు కదా. జస్ట్ ఆయన ఒక ప్రజలకు సేవలు అందించడానికి ఒక రాజకీయాల్లో వచ్చారండి. ఆయన రాజకీయాల్లోకి అసలు పనికిరాడు అంటున్నారు కదా. అది అట్లా ఏం లేదండి. ఎందుకు పనికిరాడు చెప్పండి? అసలు ఇప్పుడు ఆయన చేసినట్టు ఇంతకుముందు ఇన్ని ప్రజా దర్బార్లు కానీ ఇంత నేరుగా స్పందనలు కానీ ఎవరు ఇది చేయలేదు కదండి. ముందు ఎలా చూడాలనుకుంటున్నారు ఆయన్ని? నేనైతే మేడం మనవి చేసుకుంటున్నా, మా గ్రామ వార్డు సచివాలయంలో పని చేస్తున్నా మొత్తం స్టేట్ వైడ్గా ఉన్న ఏఎన్ఎంస్ అంతా ఈ జీవో వల్ల అందరికీ గ్రేడ్ 2 ప్రమోషన్ వస్తే ప్రతిరోజు ఆయన ఫోటో పెట్టుకుని మేము దండం పెట్టుకోవాలి మేడం. ఎందుకంటే మేము అంత తిప్పలు పడుతున్నామండి. మేము తక్కువ వేతనానికి మెడికల్ డిపార్ట్మెంట్ వర్క్ చేస్తున్నాం. అంటే సేమ్ క్యాడర్, అంటే మాది గ్రేడ్ 2 క్యాడర్ అండి మెడికల్ డిపార్ట్మెంట్లో. మేము సచివాలయంలో అయితే గ్రేడ్ 3 క్యాడర్. కాబట్టి మాకు దయచేసి ప్రతి ఒక్కరిని మెడికల్ డిపార్ట్మెంట్ తీసుకొని మా యొక్క సాధక బాధలు అన్నీ తీర్చి మా పిల్లల చదువులు, ఆర్థిక సమస్యలు ఇవన్నీ ఉంటాయి కదండి. ఇప్పుడు అన్ని డబ్బుతో కూడినవి. మేము వర్క్ చేస్తున్నాం, తక్కువ వేతనంతో పనిచేస్తున్నామండి. మేమంతా ఆయనకి ఎంతో రుణపడి ఉంటామండి. ఒక మాటలో ఏం చెప్తారు కళ్యాణ్ గారి గురించి? మాకు న్యాయం ఖచ్చితంగా అయితే చేస్తారని మేము ఖచ్చితంగా అనుకుంటున్నామండి. ఎందుకంటే ఆయన మాకు న్యాయం చేస్తే రోజు ఆయనని ప్రార్థించుకుంటామండి దేవుడిలాగా. ఎందుకంటే ఇది ఒక లైఫ్ అండి, ఉద్యోగము, రిటైర్మెంట్, బెనిఫిట్ అనేది ఒక లైఫ్. అంటే జీవితాంతం మేము రిటైర్ అయ్యి వెళ్ళే రోజు కూడా ఆ రోజు ఆయన గురించి మేము అనుకుంటామండి ఖచ్చితంగా. చనిపోతూ కూడా ఆయనే ఉంటాడు చెప్పాలంటే. మేము చనిపోయే మా గుండెల్లో కూడా అన్నయ్య ఉంటాడు. అందుకని మాకు న్యాయం చేస్తారని ఎన్నో సంవత్సరాల నుంచి మేము గత 20 సంవత్సరాల నుంచి మేము కష్టపడుతున్నాం. కానీ మా ఫలితాన్ని ఎవరు పట్టించుకోవట్లేదు. అలాగే కరోనా టైంలో కూడా మేము చాలా ఇబ్బందులు పడ్డాం, కానీ మమ్మల్ని పట్టించుకోవట్లేదు. ఏం అంటే చులకనగా చూస్తున్నారు మమ్మల్ని. అలాగే కాకుండా మాకు న్యాయం చేయాలని మమ్మల్ని గ్రేడ్ 1 నుంచి గ్రేడ్ 1 ప్రమోషన్గా ఇవ్వాలని సీనియారిటీ లిస్ట్ తీసి ఎవరైతే దగ్గరలో ఉన్నారో వాళ్ళ సీనియారిటీ తీసి మమ్మల్ని గ్రేడ్ 1గా చేయమని మేము అన్నయ్య కోరుకుంటున్నాం పవన్ కళ్యాణ్ గారిని.